హలో మామ, ఈరోజు టాపిక్ వచ్చి అర్ధహృదయం. తెలుసుకునే ముందు లైక్, షేరో, సబ్స్క్రైబో చేయండి బ్రో. సరిగ్గా టాపిక్లోకి వెళ్తే, ఓసారి ఓ వ్యక్తి ఓ ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో కొందరు దొంగలు ఆ వ్యక్తిని కొట్టి గాయపరిచి అతడి వద్ద ఉన్న విలువైన వస్త్రాలను దోచుకుని ఆ వ్యక్తిని అక్కడే పాడేసి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తికి స్పృహ లేదు. అయితే కాసేపటికి ఆ మార్గం గుండా ఓ యాజకుడు, అంటే దేవుని పని చేసేవాడు, వెళ్తూ ఆ దొంగలు కొట్టి పాడేసిన ఆ వ్యక్తిని చూసి పక్క నుండి తప్పుకొని వెళ్ళిపోయాడు. అలాగే ఇంకో వ్యక్తి కూడా అలాగే తప్పుకొని వెళ్ళాడే తప్ప అతనికి ఏ సహాయమూ చేయలేదు. ఇలా రెండోసారి వెళ్ళిన వ్యక్తి కూడా భక్తుడే. అప్పుడు అక్కడ నుండి ఓ మనిషి ఆ దారి గుండా వెళ్తూ ఆ పడి ఉన్న వ్యక్తిని చూసి అతడి వద్దకు వెళ్ళి అతని మీద జాలిపడి తన వద్ద ఉన్న నూనెతో అతడి గాయాలను కట్టి అతడిని దగ్గరలో ఉన్న ఓ పూటకూలి ఇంటికి తీసుకెళ్లి అతన్ని అక్కడ ఉంచాడు. అంతేకాకుండా మళ్ళీ తిరిగి తెల్లారుజామున ఆ పూటకూలి వాని వద్దకు వచ్చి అతనికి కొంత ధనం ఇచ్చి ఆ దొంగలు కొట్టి పాడేసిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోమని, అతడికి ఇంకేదైనా సహాయం అవసరమైతే చేయమని, ఆ ధనాన్ని తాను ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయం చేసిన వ్యక్తికి ఆ దొంగలు కొట్టి పాడేసిన వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఆ ముందు మార్గం గుండా వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల దృష్టిలో ఈ సాయం చేసిన వ్యక్తి చెడ్డవాడుగా ఉండేవాడు. ఇప్పుడు ఆలోచించండి, మొదలు వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు లోకం దృష్టిలో చాలా గొప్పవారిగా, భక్తులుగా చలామణి అయ్యేవారు. దేవుని వద్ద పూజలు చేస్తూ అందరినీ కనిపించేట్టు ప్రార్థనలు చేస్తూ భక్తుల ముద్రలు వేసుకునేవారు. అయితే ఆ సహాయం చేసిన వ్యక్తి లోకం దృష్టిలో చాలా చెడ్డవాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని క్రీస్తు చెప్పిన మాట పరమార్థం ఇదే కదా. ఒక వ్యక్తి సాయం కోసం చూస్తుంటే అతనికి సహాయపడకుండా త్వరగా వెళ్ళి ప్రార్థన చేయాలనో, లేదా సమయానికి గుడికి వెళ్ళకపోతే దేవునికి కోపం వస్తుందనో అనుకునే భక్తులకు ఈ ఉపమానం గొప్ప సత్యాన్ని నేర్పి